హాయ్ హలో వెల్కమ్ టు ద సన్ అండ్ ఫ్యామిలీ. హాయ్, నేను సాహితి. నేను ఈరోజు మా ఆయన కోసం మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మా అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మీకు కూడా చెప్దామని అనుకుంటున్నాను. ఎవరికైతే రాదో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని వీడియో తీద్దామని అనుకున్నాను. రండి దగ్గరికి. ముందుగా కాయలన్నీ కడిగి తొడిమెలన్నీ తీసుకొని తడి లేకుండా తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ తీసేసి తడి లేకుండా పొడి క్లాత్తో తూడ్చుకోవాలి. ఒక్కో ముక్క ఇలా తడి లేకుండా రెడీ పెట్టుకోవాలి. కిలోకి 1/2 కిలో నూనె తీసుకోవాలి. ముందుగా కొంత నూనె తీసుకొని వీటిలో కలిపి ఒక టూ స్పూన్స్ పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ఉప్పు, కారం, వెల్లుల్లి, ఆవపిండి, జీరా, ఇంకా మెంతిపిండి. ఇప్పుడు నేను మీకు కిలోకి ఎంత క్వాంటిటీ కావాలో చెప్తాను. ఇదంతా మా మా ముక్కలకి సరిపడా తీసి పెట్టాను కొలుసుకొని. ఇప్పుడు మీ కిలోకి ఉప్పు మాత్రం కిలోకి 1/2 కిలో, కారం వచ్చేసి కిలోకి 125 గ్రామ్స్. ఇప్పుడు మీకు స్పైసీగా వద్దు అనుకుంటే కిలోకి 100 గ్రామ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి హాఫ్ కొంత గ్రైండ్ చేసి హాఫ్ గ్రైండ్ చేసుకోవాలి, హాఫ్ ఇలా అన్గ్రైండ్ చేసింది పెట్టుకోవాలి. ఇది కిలోకి 125 గ్రామ్స్. ఇది ఆవపిండి కిలోకి 50 గ్రామ్స్. ఇది మెంతిపిండి 1 స్పూన్ కిలోకి. ఇది జీరా పౌడర్, ఇది కూడా 1 స్పూన్ కిలోకి. ఆ తర్వాత మీకు ముందుగా చెప్పినట్టు కిలోకి 1/2 లీటర్ చొప్పున ఆయిల్. ఇది కొలిచి పెట్టుకున్నాను నేను. ఇదంతా మనం మంచిగా కలుపుకుందాం. ఈ మిశ్రమాన్నంతా దీంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 5 మినిట్స్ చేతితో కలుపుకుంటే దీని టేస్టే వేరు, మంచిగా పడుతుంది కూడా. జనరల్గా ముద్దపప్పు ఆవకాయ కాకుండా నాకు మా హస్బెండ్కి నచ్చేది ఒక కామన్ ఈ ఆవకాయతోనే ఏంటంటే కారపూస. కారపూసలో ఆవకాయ మంచిగా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు అసలు. మా ఇద్దరికి చాలా ఇష్టం. ఇది నేను ఒక 5 మినిట్స్ నుంచి కలుపుతున్నాను. నేను ఈ జార్లోకి తీసుకుంటున్నాను. 3 డేస్ ఊరనివ్వాలి. మంచిగా 3 డేస్ తర్వాత దీంట్లో ఉన్న సాల్ట్ అంతా కరిగి దీనికి పడుతుంది ముక్కలకి. మీరు అప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి, ఏదన్నా పడితే కలుపుకోండి. జనరలీ నేను చెప్పిన కొలతలకైతే మోస్ట్లీ ఏం పట్టదు. పచ్చడి అయిపోయింది. ఒక ఆఖరి రిచువల్ ఉంది, అది అందరు చేయాల్సిందే. ఒకసారి దగ్గరికి రండి. రైస్ లాస్ట్లో మంచిగా అన్నంకి కలుపుకొని ఇప్పుడు మా ఆయనకి టేస్ట్ చేసి చెప్తారు ఎట్లుంటుందో. ఇదిగో నాన్న. ఓకే, బాగుందా? మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.